మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలా అంటే చాలా శుభవార్త కింద దీన్ని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి 90 రోజుల సమయం గడువు అయితే ఇచ్చినట్లు మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇటు డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి కూడా 90 రోజుల పాటు సమయం ఇచ్చి ఈ విధంగా ఒక 3 నెలల పాటు టెట్కి సంబంధించి ఒక 3 నెలల పాటు డిఎస్సికి సంబంధించి సమయం ఇచ్చి మొత్తంగా 6 నెలల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ఇప్పుడే ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఇటు డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి ఇది చాలా అంటే చాలా పెద్ద శుభవార్త కింద చెప్పుకోవాలి. ఎందుకంటే తొలుత టెట్కి సంబంధించి 30 రోజుల సమయం మాత్రమే ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యర్థులు కాస్త గందరగోళానికి గురైనప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం క్లారిటీగా స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. 90 రోజుల పాటు టెట్కి 90 రోజుల పాటు డిఎస్సికి సంబంధించి అని చెప్పేసి ఆల్రెడీ దీనిపై మనం క్లారిటీగా నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. టెట్కి సంబంధించి కనీసం ఒక 60 రోజుల సమయం ఇవ్వకుండా ఏంది కథ అని చెప్పేసి మనం నిన్న ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. అభ్యర్థుల నుంచి వస్తున్న విన్నపాలు డైరెక్ట్గా నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేయడం, వినతి పత్రాలు ఇవ్వడం, దీంతో పాటుగా డైరెక్ట్గా సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది జీమెయిల్స్ కానివ్వండి సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ గారికి విజ్ఞప్తులు పంపుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారని చెప్పుకోవాలి. ఒక మంచి సమయం అయితే లభిస్తుంది. ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు ఈజీగా టెట్ క్వాలిఫై అవ్వచ్చు. దాంతోపాటుగా టెట్లో ఎవరైతే 120 స్కోర్ చేసుకుని ఉన్నారో వాళ్ళు కూడా స్కోర్ పెంచుకునేందుకు సమయం ఉంది. ఎందుకంటే 90 రోజుల సమయం అంటే మామూలు విషయం కాదు. బర్నింగ్ డిజైర్తో ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక కొలువు మీరు సాధించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనకి మళ్ళీ ఇంత భారీ నోటిఫికేషన్ రాదు. భవిష్యత్తులో వచ్చిన ఇన్ని భారీ పోస్టులు అయితే ఉండవు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదివేందుకు చాలా మంచి సమయం దొరికింది. 1 to 9th క్లాస్ వరకు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న కొత్త పాఠ్య పుస్తకాలు 2024కి ఏ సిలబస్ అయితే మీరు చదివారో అదే సిలబస్ అనేది చదువుతారు. 10th క్లాస్కి సంబంధించి ఓల్డ్ సిలబస్ చదువుతారు. 2023 అకాడమిక్ ఇయర్కి సంబంధించింది. ఇక 10th క్లాస్కి సంబంధించి న్యూ సిలబస్ కూడా టైం ఉంటే చదువుకోండి, ఏం తప్పులేదు. మనకి ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మెథడాలజీస్ విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ బిఎడ్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. ఆల్రెడీ డిఎస్సి సిలబస్కి సంబంధించి సెపరేట్గా మన ఛానల్లో నేను ఒక వీడియో చేశాను. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుని చూసుకుంటే డిఎస్సి సిలబస్కి సంబంధించి క్లారిటీగా వీడియో ఉంటుంది. ఇక మన బిడ్ బ్యాంక్ పుస్తకాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. మన బిడ్ బ్యాంక్ పుస్తకాలు ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో 9989191997 రేపటి నుంచి ఆర్డర్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారానే ఆర్డర్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. బిడ్ బ్యాంక్ పుస్తకాలు ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో 9989191997 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. మొత్తం 3 వాల్యూమ్స్ కింద రిలీజ్ చేయడం జరుగుతుంది. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అని చెప్పేసి. వాల్యూమ్ 1లో విద్యా దృక్పథాలు జీకే సైకాలజీ అయితే ఉంటుంది, 3 సబ్జెక్టులు. వాల్యూమ్ 2లో వచ్చేసరికి వాల్యూమ్ 2 పుస్తకం కింద తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ ఈ విధంగా ఉంటుంది. వాల్యూమ్ 3 వచ్చేసరికి వాల్యూమ్ 3 పుస్తకం కింద సైన్స్, సోషల్, ఈవీఎస్, దాంతోపాటుగా మ్యాథమెటిక్స్కి సంబంధించి కంటెంట్, మెథడాలజీస్ ఈ విధంగా మొత్తంగా 3 వాల్యూమ్స్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 పుస్తకాల సెట్ అనేది డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. గతంలో ఎవరైతే 2023లో మన బిడ్ బ్యాంక్ పుస్తకాలు తీసుకున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. బాగా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకోండి. ఎవరైతే బుక్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఆర్డర్ అయితే చేసుకోండి. 9989191997 రేపటి నుంచి ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ నోట్ చేసుకోండి. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 మొత్తంగా టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఇటు టెట్కి ఉపయోగపడాలి, డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడాలి కాబట్టి కంప్లీట్గా రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా మీకు ప్రస్తుత సిలబస్ ప్రకారం ఈ పుస్తకాలను అయితే డిజైన్ చేసి ఈ పుస్తకాలని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీరు టెక్స్ట్ బుక్లు అనేవి లైన్ టు లైన్ చదివి టెక్స్ట్ బుక్స్ అనేవి లైన్ టు లైన్ చదివిన తర్వాత మన బిడ్ బ్యాంక్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మన బిడ్ బ్యాంక్ పుస్తకాలను మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, ప్రాక్టీస్ మెయిన్ మ్యాన్ పర్ఫెక్ట్.
ముఖ్యంగా ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. మీరు టెక్స్ట్ బుక్లు చదివి ఈ బుక్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే 100% అందరికంటే మీరు ముందంజలో దూసుకుపోయేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆల్రెడీ గతంలో మన పుస్తకాలు చదివిన వాళ్ళందరికీ తెలుసు, చాలామంది టెట్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారు. క్వాలిఫై అవ్వడం ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు కూడా సునాయాసంగా టెట్ క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే చాప్టర్ వైజ్ బిట్స్ అనేవి మనం క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బుక్స్ అన్నీ రాగానే తప్పకుండా నేను సెపరేట్ రివ్యూ వీడియో కూడా చేస్తాను. సెపరేట్ రివ్యూ వీడియో మన ఛానల్లో కూడా వస్తుంది. కాబట్టి ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో నెంబర్ నోట్ చేసుకోండి, 9989191997. ఇంకా చాలామందికి చాలా రకాల డౌట్స్ కూడా ఉన్నాయి. సార్ టెట్కి ప్రిపేర్ కావాలన్నా డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా అని చెప్పేసి మనకి సమయం అయితే ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకి టెట్లో ఒక 5 మార్కులు పెరిగినా కానీ మనకి టెట్లో మార్క్స్ అనేవి కలుస్తాయి. కాబట్టి వెయిటేజీ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి 7 మార్కులకి మనకి డిఎస్సిలో ఒక మార్క్ అనేది కలుస్తుంది. కాబట్టి కంపల్సరీగా టెట్పై కూడా కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎవరికైతే టెట్లో 130 ప్లస్ స్కోర్ ఉందో వాళ్ళు ఎక్కువగా డిఎస్సికి కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇటు టెట్కి సంబంధించి కూడా ప్రిపేర్ అయినట్లయితే అటు ఈజీగా స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైతే 100 లోపు టెట్ స్కోర్ ఉందో, ఎవరికైతే 100 లోపు టెట్ స్కోర్ ఉందో ఖచ్చితంగా టెట్ స్కోర్ని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా టెట్కి అప్లై చేసి పరీక్ష రాయవలసిన అవసరం 100% ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరికైతే 100 లోపు టెట్ స్కోర్ ఉందో కంపల్సరీగా టెట్కి అప్లై చేసి టెట్కి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే 100+ స్కోర్ చేసుకుని ఉన్నారో మీరు కూడా టెట్కి సంబంధించి ప్రిఫరెన్స్ అనేది ఇస్తూనే డిఎస్సికి సంబంధించి కూడా మీరు ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. మెయిన్గా విద్యా దృక్పథాలు, జీకే కరెంట్ అఫైర్స్ ఈ 3 సబ్జెక్టులే మనకి కొత్తగా వస్తున్నాయి. కాబట్టి విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ 3ంటిని కూడా గట్టిగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఇటు సిలబస్ అంతా కూడా ఇటు టెట్లో ఉంటుంది, ఇటు డిఎస్సిలో ఉంటుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ramramesh.education.in ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే బిడ్ బ్యాంక్ పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారో ఈ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుని వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఫుల్ రివ్యూ వీడియో యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ రాగానే నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.